దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి ప్రమాదకర స్థాయికి చేరుకోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషనర్ తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద యాక్షన్ ప్లాన్ 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు అనగా సోమవారం 18వ తేదీ నుండి అమలు చేయనున్నట్లుగా వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించనున్నట్లుగా సీఎం అతిశీ ప్రకటించారు. నేటి నుండి కూడా అమలవుతున్నటువంటి నిబంధనలు ఇవి. ఢిల్లీలోకి ట్రక్కుల అంటే నిత్యావసర వస్తువులు సర్వీసులు అందించే ట్రక్కులు మినహా ప్రవేశాన్ని నిలిపివేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎల్ఎన్జీ అలాగే సిఎన్జి ఎలక్ట్రిక్ BS4 డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతి. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ BS4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం. అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు, పవర్ లైన్లు, పైప్ లైన్లు ఇలా నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నిలిపివేస్తూ ఆదేశాలు. ఎన్ఆర్సీ ప్రాంతంలో కార్యాలయాలన్నీ కూడా 50% సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచన. రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు బేసి వాహన నిబంధనలను కూడా అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.